మార్నింగ్. ఈరోజు మేము చూపెట్టబోతున్న పవిత్రమైన పుణ్యస్థలం మా గ్రామం దగ్గర శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామివారి ఆలయం పురాయిమేట దగ్గర ఈ యొక్క పవిత్రమైన ఒక మెట్ట దగ్గర ఉందండి. ఈ యొక్క గుడి యొక్క నిర్మాణం ఎప్పుడంటే ఈ యొక్క శంకుస్థాపన చేసింది 18/3/1986లో చేసాం. మేము రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసామంటే రిజిస్ట్రేషన్ నెంబర్ 804/2019 సంవత్సరంలో ఈ యొక్క గుడి అనేది రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. ఈరోజు నేను ఫస్ట్ టైం మీ ముందుకి రావడం జరిగింది. ఈరోజు మా ఇద్దరు ఒక ఆలోచన మీదుగానే కుకింగ్ విత్ మామ అల్లుడు అనే ఛానల్ని స్టార్ట్ చేసామండి. ఈ కుకింగ్ విత్ మామ అల్లుడు అనే ఛానల్ మా ఇద్దరు సొంత ఆలోచనతో వచ్చింది. ఇతనే మా అల్లుడు. కుకింగ్ విత్ మామ అల్లుడు అంటే అల్లుడు ఇతనే. ఇతనే మాకు వీడియో తీసి ఎడిటింగ్ అప్లోడ్ చేయడం అంతా మా అల్లుడు పని. ఇతనే మా మాయగారు త్రీనాథ్ గారు అండి. మీకు ప్రతి వీడియోలో బై ఇలా అండ్ త్రీనాథ్ అని పెడుతుంటాం కదా. ఇతనే మా మాయగారు. వంట అన్ని అతనే చూస్తుంటారు. నేను ఓన్లీ వీడియో తీసి ఎడిటింగ్ చేస్తాను అన్నమాట. ఇవాళ మీకు చూపించే వీడియో ఏంటంటే మా ఊర్లో వెలిసి ఉన్న శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయం అనమాట. ఇది స్థాపితం 18/3/1986లో స్థాపితం చేశారండి. ఇంకా ఇది రిజిస్ట్రేషన్ అయితే 2019లో చేశారు. రండి మొత్తం చూపిస్తాం. ఓకే అండి, మా గుడి అనేది మీరు చూశారు కదా. ఒకసారి లోన వెళ్దాం, దేవాలయం లోన ఒకసారి వెళ్దామండి. ఇదండి దేవాలయం. ఈ రకంగా ఉందండి. ఈ రకంగా అయితే మా దేవాలయం అనేది ఉన్నాయి. లోన ఇది మా గర్భగుడి అండి. ఈ రకంగా అనేది చాలా బాగుంటుందండి. చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం. అందరూ కూడా పాడేరు, జీమడుగుల, ఉకుంపేట, పెదబైలు మండలం నుంచి వచ్చి ఈ యొక్క గుడిని దేవుడిని దర్శించుకుంటూ ఉంటారు. ఓకే అండి, విఘ్నేశ్వర స్వామివారి విగ్రహం. అలాగే ఇటు చూసుకుంటే లింగాష్టకం ఉందండి. ఇటు ఈ రకంగా లింగాష్టకం ఉన్నాయి, ఇటు లింగం ఉన్నాయి. ఇటు ఈ రకంగా మేము డ్రాయింగ్ అనేది వేయించడం జరిగింది. ఇది ఆంజనేయ స్వామి, అలాగా శ్రీకృష్ణుడు ఆడు, ఇది కూడా శివుడు, అది విఘ్నేశ్వర స్వామి. ఇటు చూసుకుంటే నంది దేవుడు అండి. అలాగే ఇక్కడ చూసుకుంటే అయ్యప్ప స్వామి అండి. అయ్యప్ప స్వామి ఇటు భరత్మాత ఫోటో అండి. ఈ రకంగా ఉన్నాయండి. ఇది కూడా మా ఆలయ పూజారి గారు పంచకర్ణి పంచభూతముల వలన పుట్టిన వివరము అని ఈ రకంగా రాపించడం అనేది జరిగిందండి. ఒకసారి గంటలు కూడా చూద్దామండి. ఈ యొక్క ఆలయం మా ఇక్కడ ఈ ప్లేస్లో స్టార్ట్ అవ్వడానికి, గుడి శంకుస్థాపన చేయడానికి ప్రధాన కారకులండి కిర్చల్ శ్రీ శ్రీ సద్గురు వర్యులు శ్రీ బొడిగి రామ్మూర్తి నాయుడు గారండి రాళ్ళపుట్టు, కిముడు సన్యాసిదొర గారండి రాళ్ళపుట్టు, తమర్బ బాలం నాయుడు గారండి ఇరడాపల్లి, పురమైన లక్ష్మయ్య గారండి ఇరడాపల్లి, నందోలి గాసన్న గారండి నేరుడు వలస, తమర్బ రామనాయుడు గారండి ఇరడాపల్లి. ఇలాంటి మహానుభావులు పెద్దలు చాలామంది ఉన్నారు. మాకు కూడా తెలియదు, ఇక్కడ రాసిందే మేము చెప్తున్నామండి. ఇలాంటి పెద్దలు వలన ఈరోజు ఈ గుడి అనేది ఇక్కడ శంకుస్థాపన అనేది చేయడం అయితే జరిగింది.
అలాగే మాకు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు మా శివాలయానికి మరి 6 లక్షల గ్రాంట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క మండపానికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మండపం అనేది పూర్తిగా ఆ ముందైతే సొంతంగా గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తుల ఆధ్వర్యంలో అనేది ఈ గుడి అనేది నిర్మించుకోవడం జరిగింది. ఈ మండపం ఇక్కడ నుంచి ఇటు మాత్రమే మరి మాకు ఇవ్వడం జరిగిందండి. ఇందాక చెప్పాం కదండి, శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయ విరళ దాతలండి. మరి ఆలయానికి విగ్రహ దాతలండి. ఇదిగోండి ఈ పేర్లు గొలువులందరూ కూడా మరి చాలామంది విగ్రహాలు అనేది మరి ఈ యొక్క దేవాలయానికి సమర్పించి ఉన్నారు. మరి చుట్టుపక్కల గ్రామస్తులు చాలామంది ఉన్నారండి. వారందరూ కూడా విగ్రహాలు అనేది మరి దానం చేస్తున్నారండి. అలాగే మా యొక్క రిజిస్ట్రేషన్ ఉంది కదండి, రిజిస్ట్రేషన్ అనేది ఈ ఆలయ రిజిస్ట్రేషన్ కమిటీ ఒక 10 మంది అండి. ఆలయ కమిటీ రిజిస్ట్రేషన్ ఈ 10 మంది మరి ఆలయ కమిటీలో రిజిస్ట్రేషన్లో ఉన్నారండి. అలాగే శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయ దాతలండి. అది విగ్రహ దాతలు, ఇది ఆలయ దాతలండి. మరి విరాళ దాతల పేర్లు ఈ రకంగా ఉన్నాయండి. మరి వీరి ఈ గ్రామము వీరు సాయం చేసినటువంటి అమౌంట్ అండి. ఇది ఈ రకంగా మరి సాయం చేస్తున్నారు. యో నది ఈ రకంగా ఉన్నదండి. మధ్యలో మరి ఈశ్వరుడు మరి ఫోటో అనేది ఉన్నాయి. ఇటువైపు నందీశ్వరుడు మరి విగ్రహాలు అనేది మరి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇదండి గుడి అనేది వ్యూ. ఇటువైపు కూడా మరి ఈశ్వరుడు విగ్రహం అనేది పెట్టడం అనేది జరిగింది. మరి పైకి గుడి వ్యూ చూసుకుంటే ఇలా ఉందండి. ఇక్కడ చాలా బాగుంటాయి, చాలా చక్కగా ఉంటాయండి. మరి ఈ యొక్క పవిత్ర స్థలంలో చాలామంది వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతారండి. ఇటువైపు చూసుకుంటే కూర్చోవడానికి చక్కగా రాయలు ఉన్నాయండి, నీడ ఉన్నాయి. మరి పువ్వులు కూడా ఈ రకంగా ఉన్నాయి. ఈ పువ్వులండి ఈ రకంగా ఉన్నాయి. గుడి యొక్క వెనకాల భాగం అండి వ్యూ ఈ రకంగా ఉన్నాయి. ఇదండి మొత్తం గుడి యొక్క వ్యూ అనేది ఇలా వచ్చింది. ముందుగా మరి ఇక్కడ ఈ విగ్రహాలు పెట్టింది సురాయిమెట్ట మరి గ్రామ మహిళలట. మరి వారు కూడా చాలా మంచిగా మరి చేసి ఒక విగ్రహాలు అనేది పెట్టడం అయితే జరిగింది. ఇటు చూసుకుంటే ముందున నందులు పెట్టారండి. ఈ వీడియో తీయడానికి ప్రధాన కారకులు మా శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయ ప్రధాన పూజారి అయినటువంటి శ్రీ పెండేలి చిన్నబాలన గారు ఇక్కడ ఉన్నారు. వారిని మరి అడిగి ఈ యొక్క గుడి యొక్క విశిష్టత ఏంటి, ప్రతిష్ట ఏంటనేది తెలుసుకుందాం. నమస్తే పూజారి గారు. మరి పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మనకి 1986 ఈ గుడి ప్రారంభమైంది. అక్కడ నుండి ప్రతి సంవత్సరము అలాగే కార్తీక మాసాలు కానీ పండగ బాగా శివమాల వేసి నడిపిస్తున్నాము. అలాగే మహాశివరాత్రి రోజు పండగ, అలాగే 3 రోజులు అనేక భక్తులు వచ్చినట్లుగా ఇక్కడ నడిపిస్తున్నాము. పండుగ ఘనకారంగా చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పటికి 36-38 సంవత్సరాలు అయింది ఈ గుడి ప్రారంభించి. ఇది కొద్దిగా అలంకారంగా ఉన్నది కాబట్టి మేము ఈరోజు కొద్దిగా గ్రౌండు జేసీపీలో చేస్తాంటిమి. అలాగే పూజలు మట్టుకి రోజుకి ఉదయం
7:30 8 నుండి 10 వరకు ఇక్కడ వచ్చే భక్తులకి అనేక సహకారాలు చేసి పంపిస్తాంతిమి. ఇది సంవత్సరానికి అలాగే నడిపించుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలుగా కోరుకుంటున్నాం. మరి మన పుజార్ గారు మరి చెప్తా ఉన్నారు, మరి ఇప్పుడు రాబోయే ఒక 1 వీక్లో కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతూ ఉన్నది. అప్పుడు మరి శివమాల మరి వేస్తారు. శివమాల వేసి ఇక్కడే 41 రోజు మరి కంప్లీట్ చేసుకొని మరి అటు శ్రీశైలం కానీ కాశీ కానీ ఎక్కడైతే వెళ్తూ ఉంటారు అని అంటున్నారు. అలాగే ఇదే గుడి దగ్గర మరి అందరు కూడా వినాయక చవితి ఉత్సవాలు కూడా చేస్తాం, దసరా కూడా మేము చేస్తాం. మరి ఘనంగా మహాశివరాత్రి అనేది 3 రోజులు జరుపుకొని 3 రోజులు కూడా భారీ అన్న సమారాధన అనేది ఏర్పాటు చేస్తామని అంటున్నారు. అలాగే 3 రోజులు కూడా మరి మంచి అందరికీ ఎంటర్టైన్మెంట్గా స్పోర్ట్స్ కానీ తర్వాత మరి ఏదో ఒక ప్రోగ్రాం కానీ ఉంటుందని చెప్తున్నాము. మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రతి పండగ అయినప్పుడు ఇక్కడ నుంచి చూస్తుంటారు. చూడడం అంటే ఇక్కడికి వచ్చి సేద తీర్చుకొని అలా ఆస్వాదిస్తారనమాట. ఈ ప్లేస్ చూసుకోవచ్చు మీరు. ఇది గుడి ముందు భాగం నుంచి అండి, చూసుకోవచ్చు మీరు. వ్యూ అయితే ఇలా ఉంటుంది. ప్రశాంతమైన ప్లేస్లో ఉందండి గుడి. ఈ ల్యాండ్ అనేది మా ఊరి గ్రామ కాపరస్తులు శ్రీ పెండేలి రాంబాబు మాస్టర్ గారు, అలాగే శ్రీ పెండేలి రామకృష్ణ వెటర్నరీ రెసిడెంట్ వారు మరి ఆ ల్యాండ్ని 20 సెంట్లు పట్టభూమి గుడి కోసం దానం చేసి ఉన్నారు. ఈ ల్యాండ్ని మరి మా గ్రామస్తుల అందరి సహాయంతో మరి భూమి చదునని చేపిస్తున్నారు. మరి ఇందాకలా చెప్పాం కదండి, మరి బోర్ అనేది గౌరవ శ్రీమతి గొడ్డడి మాధవ్ గారు పార్లమెంట్ సభ్యులు లోక్సభ అరకు వారి నిధులతో మరి మా శివాలయం గుడికి బోర్ అనేది ఇవ్వడం జరిగింది. బోర్ కూడా మంచి నీళ్ళు అనేది వస్తుందండి. ఈ రకంగా ఒక ఈ ఇల్లు అనేది మా ఆలయ పూజారైనటువంటి శ్రీ పెండేల చిన్నబాలన్న గారండి. ఈ యొక్క ఇల్లుని మరి గుడి దగ్గర వారి యొక్క సొంత నిధులతో కట్టించి మరి ఇక్కడ కట్టించున్నారు. ఈ యొక్క ఇల్లు వలన మనకు చాలా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఏదైనా కూడా గుడికి సంబంధించినటువంటి ఏ వస్తువు అయినా సరే ఇక్కడే మేము దాచుకుంటామండి. ఇల్లు ఉండడం బట్టి మేము అన్ని రకాలుగా మరి ఉంచుకుంటున్నామండి. ఫ్రెండ్స్, మీకోసం మంచి వ్యూ చూపించడానికి అయితే వెళ్తున్నాం. చూడండి, దారి అయితే ఎలా ఉందో, అసలు దారి లేదు కానీ లోనికి వెళ్తున్నాం. రండి ఫ్రెండ్స్, తీసుకెళ్తున్నాను. మా యూత్ అండి వీళ్ళు. మొత్తం పైన ఈ రాయి దగ్గరికి వెళ్ళాక చూపిస్తాం. పచ్చటి పొలాలు చాలా అందంగా ఉంటుందండి. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి.
అసలు ఆ దారి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఎక్కాలి, ఎందుకంటే కిందన ముళ్ళులు అన్నీ ఉన్నాయి. ఈ రాయి పైన వెళ్ళి మొత్తం పచ్చడి పొలాలు, పచ్చందనమే అన్నట్టుగా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ మీరైతే చూసుకోవచ్చు, ఇక్కడ నేరేడు చెట్టు ఉంది, కొన్ని సంవత్సరాల నుంచి ఉందండి. ఇక్కడ సీజన్ వచ్చాక ఇక్కడ పనులు మాత్రం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. పెద్ద పెద్దవి జమ్ము నేరేడు అంటే అది ఫ్రెండ్స్. ఇంకా మీకు మంచి వ్యూ చూపిస్తాను ఇప్పుడు చూడండి. అది చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మొత్తం పచ్చదనం అన్నట్టుగా ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదే మా ఊరు. చూడండి, చూపిస్తాను. అది ఫ్రెండ్స్ మొత్తం గ్రీనరీ, స్వచ్ఛమైన గాలి. ఇది మా పక్క ఊరండి. సమ్మర్ టైంలో ఇక్కడికి వచ్చి సేద తెచ్చుకొని, దీని పక్కన ఉన్న ఈ చెట్టు ఉంది కదండి, జమ్ము నేరేడు చెట్టు, ఇక్కడ పళ్ళు గుత్తులుగా వస్తాయండి. అవి తీసుకొని తింటూ ఇక్కడ కూర్చోంటారు అన్నమాట. ఇక్కడ నుంచి మా గుడి వ్యూ చూడండి. ఇది ఫ్రెండ్స్, ఇంకా అటేపు వెళ్తే ఇది ఫ్రెండ్స్, కింద చూసుకోవచ్చు మీరు, చాలా పెద్ద లోయలాడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కుకింగ్ విత్ మామ అల్లుడు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే అది తప్పకుండా ఆన్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.